ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పెను. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. బీ హీల్డ్ ఆఫ్ యువర్ అఫ్లిక్షన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఈ మనుగడలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు సహజంగా లోకంలో వస్తుంటాయి. బాధలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు ఉంటాయి, ఇబ్బందులు ఎందుకు ఉంటాయి అని అంటే వాటికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పరలోకములో లేము, భూమి మీద ఉన్నాం. రెండవదిగా, మనము దేవదూతల మధ్యలో లేము, మనుషుల మధ్యలో ఉన్నాం. గనుక లోకంలో సహజంగా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా మూడవదిగా గమనిస్తే, మనం శరీరముతో ఉన్నాం. ఈ శరీరము ఆత్మకు, శరీరానికి ఎప్పుడు కూడా ఒక పోరాటం అనేది ఉంటుంది. శరీరంతో ఉన్నాం గనక ఈ శరీరము అనేక మార్లు శోధింపబడుతుంది, బాధింపబడుతుంది. ఆ క్రమంలో ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డారా, 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆమె రక్తస్రావము కలిగి బాధపడుతుంది. ఎంత వేదనకరమైన స్థితి. వాస్తవంగా ఆ స్త్రీ ధర్మాన్ని మనం గమనిస్తే, ఆ 3 రోజులో 5 రోజులో వారికి రక్తస్రావం కలిగినప్పుడు వారు ఎంతో వేదన, మానసికంగా కూడా ఎంతో వేదన, శారీరకంగా కూడా ఎంతో వేదన, బాధ వారు అనుభవిస్తారు. కానీ ఈ తల్లి కేవలం 3 దినాలు 5 దినాలు కాదు, కానీ 12 సంవత్సరాలు అనగా ఇంచుమించుగా 4380 దినాలు, 4380 రోజులు కంటిన్యూస్గా ఆమె రక్తస్రావముతో బాధపడుతోంది. పిల్లరా, ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో నలిగిపోయి, ఎంతో వేదనతో కృంగిపోయి, ఆమెకున్న వ్యయమంతా, ఆమెకున్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టింది. అయినా ఆమెకు నివారణ కలగలేదు. ఇక్కడ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను అనే మాట అదే అధ్యాయం 5వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూడగలం. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో వ్యయము, ఎంతో సొమ్ము ఖర్చు చేసింది. అయినా ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత ఇంకా ఎక్కువైందే కానీ ఆమె యొక్క అనారోగ్యము, ఆమె యొక్క రోగము మరీ ఎక్కువైందే కానీ తగ్గడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఆమె నమ్మింది ఒకటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, కేవలం జస్ట్ ఆయన వస్త్రాన్ని అలా ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపరచబడతానని విశ్వసించింది. ప్రియులారా, నమ్మకం ఉంచింది. అనగా ఆయన నా మీద చేతులుంచి ప్రార్థన చేయనక్కర్లేదు, కానీ ఇదిగో ఆయన నా వైపు చూచి నాతో మాట్లాడనక్కర్లేదు, కానీ ఆయన వెళుతూ ఉంటే వెనుకగా వెళ్ళి జస్ట్ ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటాను, ఆ వస్త్రం ముట్టుకుంటే చాలు, నేను బాగైపోతానని నమ్మింది, విశ్వసించింది. ఆమె వెళ్ళింది. ప్రియమైన దేవుని పిల్లారా, అది వరకు మహాజన సమూహం యేసుప్రభును వెంబడిస్తూ ఉన్నారు. అనేకులు యేసుప్రభును తాకారు, ముట్టుకున్నారు, కానీ ఎవరు కూడా ఆయనలోని ప్రభావాన్ని వారిలోకి తెచ్చుకోలేకపోయారు. కానీ ఈ స్త్రీ, ఈమె వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని ముట్టినప్పుడు యేసయ్యలో ఉన్న ప్రభావము ఈమెలోనికి వచ్చి ఈమె వ్యాధిని బాగు చేసింది. ఈమె రక్తధార కట్టెను అనే చక్కటి మాట, అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట మనం అక్కడ చూడగలం. ప్రియులారా,
ఆమె విశ్వాసము యేసయ్యలో ఉన్న ప్రభావాన్ని తనలోనికి తీసుకొని స్వస్థత పొందుకున్నది. యేసయ్య ఆమెను చూచి అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినాన నీ బాధ ఏదైనా సరే, అది శరీర సంబంధమైనదైనా, మానసిక బాధ అయినా, లేక ఆర్థికపరమైన వేదన బాధ అయినా, ఏదైనా సరే, ఇదిగో స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు నీకు నాకున్నాడు అన్న ఈ శుభవార్త మనం గుర్తుంచుకోవాలి, దాన్ని గుర్తెరగాలి. ఆయన మనల్ని బాగు చేసేవాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మన స్థితిగతులను మార్చివేసేవాడు. అయితే నమ్మిక మాత్రం ఉంచు, విశ్వసించు, ఆయన వైపు చూడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు అనుభవించగలరు, మనము పొందుకోగలం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. మా బ్రతుకులు, మా జీవితాల్లో విశ్వాసమును కలిగి నీ సన్నిధిలో అయా గొప్ప కార్యాలు చూడడానికి కృప చూపమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మదేహములకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.